తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా నిర్ణయం తీసుకోలేదంటూ పిటిషన్ వేశారు. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జూలై 31 సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగా అక్టోబర్ 31తో 3 నెలల గడువు ముగిసింది. ఈ పిటిషన్పై వచ్చే సోమవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా నిర్ణయం తీసుకోలేదంటూ పిటిషన్ వేశారు. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగా అక్టోబర్ 31తో 3 నెలల గడువు ముగిసింది. ఈ పిటిషన్పై వచ్చే సోమవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. టీఎస్ఆర్, గాయత్రి, పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు ఆలస్యం చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవడం లేదు. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్లపైన విచారణ జాప్యం జరుగుతోంది. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కర పిటిషన్ను దాఖలు చేశారు. ఇక్కడ ఒక అంశం విలకమైంది. గత జూలై 31వ తేదీన కేటీఆర్ కానీ, పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా వివేకానంద, ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత జూలై 31వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనమే ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. వీలైనంత త్వరగా అనర్హత పిటిషన్ల సంబంధించి నిర్ణయం తీసుకోవాలని, విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని, అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే దాదాపు 3 నెలల సమయం గడువు విధించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకరు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ముందుగా 4 ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. సో జూలై 31వ తేదీన తీర్పునివ్వగా అక్టోబర్ 31వ తేదీతో ఈ గడువు ముగిసింది. 3 నెలల గడువు, ఏది అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి గడువు. ఈ నేపథ్యంలోనే, గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే దానికి వారం రోజుల ముందు అక్టోబర్ 24వ తేదీన తెలంగాణ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తాము విచారణను ఇప్పటికే ప్రారంభించాము. 4 ఎమ్మెల్యేలపైన విచారణ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 2 ఎమ్మెల్యేలకి సంబంధించిన విచారణ ప్రక్రియను కూడా ప్రారంభం కావాల్సింది. కాబట్టి ఈ 3 నెలల కాలంలో కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు జరగటం కానీ, విదేశీ పర్యటనలకు వెళ్ళిన కారణంగా కొంత విచారణ జాప్యం జరిగింది. కాబట్టి అక్టోబర్ 31వ తేదీ తర్వాత తమకి ఈ విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. కొంతమంది పైన పూర్తి చేశాము, మరికొంతమంది పైన కొనసాగుతుంది, మరికొంత పైన ప్రక్రియను ప్రారంభించాల్సింది. కాబట్టి తమకి మరింత గడువును ఇవ్వాలంటూ అక్టోబర్ 24వ తేదీనే తెలంగాణ స్పీకర్ కార్యాలయం స్పీకర్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణకి రావాల్సి ఉంది. ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇటీవల కాలంలో మరికొంతమంది 4 ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో ఆ ప్రక్రియను కూడా తిరిగి స్పీకరు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సమయం కావాలంటూ స్పీకర్ దాఖలు చేసినటువంటి పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అటు విచారణ ప్రక్రియను కూడా స్పీకరు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏదైతే గతంలో జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అనర్హత పిటిషన్లపైన 3 నెలల సమయంలో
స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ ఆ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది కాబట్టి స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసినటువంటి వ్యక్తుల తరపున న్యాయవాదులు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవై ధర్మాసనం ముందు తాము 2 పిటిషన్ని దాఖలు చేశాము. అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకరు విచారణ జాప్యం జరుగుతుంది కాబట్టి స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ ఈ పిటిషన్లపైన అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ పిటిషన్లపైన వచ్చే సోమవారం విచారణ చేపడతామని చెప్పి జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. అయితే కావాలనే ఈ పిటిషన్ల విచారణను జాప్యం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీన గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయబోతున్నారు. సో మీరు పదవి విరమణ చేయబోయేటువంటి నవంబర్ 23 ఉంది. ఆ తర్వాతకి ఈ పిటిషన్ల విచారణ సాగేలా, ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేలా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు జస్టిస్ గవాయ్ ముందు ప్రస్తావించారు. నవంబర్ 23 తర్వాత నవంబర్ 24వ తేదీ తర్వాత కూడా సుప్రీంకోర్టు పనిచేస్తుంది అనేటువంటి వ్యాఖ్యను కూడా జస్టిస్ గవాయ్ చేస్తూ ఈ పిటిషన్ల పైన వచ్చే సోమవారం విచారణ చేపడతామని చెప్పడం జరిగింది గాయత్రి. అయితే ఇప్పటికే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ స్పీకరు కామన్వెల్త్ సదస్సు వెళ్ళటం, స్పీకర్ల సదస్సు, ఆయన విదేశీ పర్యటన రీత్యా విచారణ ప్రక్రియను ప్రారంభించాము. ఆ విచారణ ప్రక్రియలో కొనసాగుతుంది కాబట్టి తమకు మరింత సమయం కావాలని కూడా కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వచ్చే వారం అటు స్పీకర్ కార్యాలయం దాఖలు చేసినటువంటి పిటిషన్లు కానీ ఈ కోర్టు ధిక్కర పిటిషన్లు ఇవన్నీ కూడా వచ్చే సోమవారం జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టిఎస్ సార్.